అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిరాణా కొట్టులు, టీ కేఫ్లు, చిల్లర దుకాణాలే టార్గెట్ గా చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో రేకులు కత్తిరించి లోపలికి ప్రవేశించి నగదు, సిగరెట్ బండులు, సరుకులు, ఆఖరుకు సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులు సైతం దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో సుమారు 7-8 ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. కొలిమి వీధి, మార్కెట్ ఏరియాలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను సైతం రాత్రికి రాత్రే దోచేశారు. తాజాగా పట్టణంలోని కనేకల్లు రోడ్డులో ఉన్న 2 టీ కేఫ్లలో దొంగలు దోపిడీ చేశారు. ఒక్కొక్క చోట సుమారు 40 నుంచి 50 వేల సరుకు, నగదు, వస్తువులు చోరీ చేశారు. పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచాలని, వరుస చోరీలను నిషేధించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 11 వరకు ఉన్నాను నేను. ఒక ఇద్దరు వచ్చి సిగరెట్ పోయి కలిసిమంటారు రంపుందని కోసింటాడు. చేతిని చేసిన పండుగ ఇంటికి పోనీ నేను దూరం వచ్చాను. నువ్వే దూరుతా ఇక్కడ కూడా కూర్చున్నాను. దూరే 10,000 రూపాయలు సిగరెట్లు జరుగుతుంది. మన మొబైల్ కూడా లింక్ పెట్టుకోవచ్చు, కెమెరా పెట్టుకోవచ్చు. రికార్డ్ డేట్ అనేది ఒక రోజు హలో ఇలా వైఫై కూడా కెమెరా లేడీస్ పెట్టుకున్నారు. నా పేరు మధు, రాయదుర్గము, కనేకల్ రోడ్డు, మిస్టర్ చాయ్ టీ హోటల్ నడుపుకుంటున్నాను. నిన్న ఆదివారం నైట్ 9:30కి షాప్ బంద్ చేసి వెళ్ళిపోయినాను. మళ్ళీ మార్నింగ్ సోమవారం వచ్చి షాప్ ఓపెన్ చేయాలని చూసినాను. షాప్లో దొంగతనం జరిగింది. ఎట్లా అంటే రేకులు అన్నీ కట్ చేసినారు. రేకులు కట్ చేసి హార్డ్ డిస్క్, కెమెరాది, మళ్ళీ అమౌంట్, మళ్ళీ సిగరెట్లు అవన్నీ ఎత్తుకుపోయినారు ఎవరో పిల్లోళ్ళు. ఇది రాయదుర్గంలో చాలా చోట్ల ఇట్లే కేఫ్లో అన్ని చోట్ల జరుగుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. సుమారు ఒక 25,000 రూపాయలు లాస్ సార్. పోలీసు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చినాను. డయల్ 100కి ఫోన్ చేసినాను. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి చూసిపోయి డీటెయిల్స్ అన్నీ తీసుకుని పోయినారు. ఈ దొంగతనాలని అరికట్టాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు మహేష్. ఇక్కడ మధురై తాటిబెల్లం కేఫీలో నైట్ చోరీ జరిగింది. దాదాపు ఒక మొబైల్,